ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచితం. నేను శృతి. బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా తానూరులో విషాదం, నీటిలో పడి 2 రైతుల మృతి. వలిగొండలో ఐకేపీ కేంద్ర సందర్శన, ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని సిపిఎం డిమాండ్. మల్లికార్జున హైస్కూల్లో దీపావళి ఉత్సవాలు, నరకాసురుని ప్రతిమ దహనం. కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ అంత్యక్రియలు, పాల్గొన్న ప్రజా కవి గద్దర్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, నిర్మల్ జిల్లా తానూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మసల్గా గ్రామ చెరువులో పడి ఎద్దులను కడుగుతుండగా 2 రైతులు గౌతమ్, సచిన్ ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ ఎస్బీఆర్ కాలనీ, టెలిఫోన్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కాలనీలో 8 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మేయర్ చొరవ తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించడంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు. 15వ డివిజన్ల ఈ సీసీ రోడ్ ప్రారంభోత్సవానికి మేయర్ గారు మండలకెళ్ళి 8 లక్షలు శాంక్షన్ చేసిన సందర్భంగా కాలనీ వాసులకు పేరున అందరికీ, మీడియా వాళ్లకు ధన్యవాదాలు. మంత్రి గారు సమకురం మల్లారెడ్డి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 16 వార్డులలో మేయర్ సామల బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి గారు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి గారు ప్లస్ మా సామల బుచ్చిరెడ్డి గారు ప్లస్ కార్పొరేటర్ అందరికి వచ్చినందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా టెలిఫోన్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ దానుగల అనిత యాదగిరి ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. 13వ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తామని కార్పొరేటర్ అనిత అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ, రవి గౌడ్, కార్పొరేటర్లు, కాలనీ అధ్యక్షులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 13వ డివిజన్లో దేవేంద్రరావు వెస్ట్ డివిజన్లో చామకుల మల్లారెడ్డి గారు, గౌరవనీయులైన చామకుల మల్లారెడ్డి
రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇంకా 50 లక్షలతో ఇంకా అభివృద్ధి పనులు చేస్తాం. సీసీ రోడ్డు 50 లక్షలు సుమారు 50 లక్షల నిధులు మాకు 13 డివిజన్ కేటాయించడం జరిగింది. వారికి మా 13 డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా వివిధ అభివృద్ధి పనుల గురించి కూడా మాకు మంత్రి గారు అందరూ సహకరిస్తున్నారు. మరియు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం 13 డివిజన్ తరఫున. వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని సిపిఎం నాయకులు సందర్శించారు. రైతులు ధాన్యాన్ని మార్కెట్లో పోసి 25 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల అనేక మంది రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. ఇప్పటికే 25 రోజులు కావడంతో ధాన్యంపై కప్పిన పట్టాలు కిరాయిల రైతులపై అదనపు భారం పడుతుందని అన్నారు. రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందన్నారు. ధాన్యం పాడయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని సిపిఎం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. మనమంతా ఇక్కడ చూస్తే ఈ వీడియోలో కనబడుతుంది. చాలా మంది, దాదాపు వందలాది మంది రైతులు ఇప్పటికే ధాన్యాన్ని అంతా కూడా తీసుకొచ్చి మార్కెట్లో పోసిర్రు. ఒకవైపు మార్కెట్లలో పోసి 20 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎప్పుడు కొనుగోలు చేస్తుందో ఒక డేట్ ప్రకటించలేదు. దాంతోపాటు అకాల వర్షం నిన్న ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ఈ వర్షం వల్ల పోసినటువంటి ధాన్యం మొత్తం కూడా ఖరాబ్ కావడానికి, మొలకలెత్తడానికి అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఏ గ్రేడ్ కాదు బి గ్రేడ్ తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేయబోతుంది. అందుకే మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎంగా కానీ, రైతుల పక్షాన కానీ, అందరి పక్షాన వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. ఎప్పుడు కొనుగోలు చేస్తారో ఒక డేట్ ప్రకటించాలి. రెండోది, ఇప్పటికే తడిసిన ధాన్యం అయితే ఏదైతుందో దాన్ని ఏ గ్రేడ్ కిందనే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రత్యక్షంగా ఇలా వాళ్ళ సొంత పట్టాలు వేసుకున్నటువంటి పరిస్థితి. పట్టాలు కూడా ప్రభుత్వం సరఫరా చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో వర్షాలు వచ్చినప్పుడు అనేక మంది రైతులు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షాల వల్ల చాలా మంది రైతులకు సంబంధించిన వరి ధాన్యం తడిచింది. మేము పక్కనే ఉన్నటువంటి వలిగొండ పక్కన ఉన్నటువంటి నాతలగూడెం దగ్గరనైతే మొత్తం వరదల కొట్టుకపోయినటువంటి పరిస్థితి. దాసిరెడ్డిగూడెం కానీ, పులిగిల్ల కానీ, అట్లా అనేక గ్రామాల్లో, తుర్కపల్లి గ్రామంలో కానీ, మొత్తం మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో రైతులకు ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడే ఒకవైపు రైతుల ధాన్యం కొనుగోలు చేస్తారా చేయరా అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక డేట్ ప్రకటించి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. కానీ న్యూస్ ద్వారా కానీ ఏది కూడా ప్రకటించడం లేదు. అసలు ఓట్లు అంటే ఓట్లు నేటికి అయిపోయినాక కూడా ఈ రోజు కూడా మరి ఎక్కడ కూడా ఏ ప్రకటన లేదు. అసలు రైతులను ఏం చేయాలనుకుంటారు ఈ గవర్నమెంట్? అసలు ఎందుకు ఇంత దిగజారుతుందో అసలు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఎక్కువ న్యూస్ లేదు. ఈ వడ్లు ఇన్ని రోజులు అయింది, వడ్లను కొనుగోలు ఎట్లా చేస్తాం, ఈ రేపు వచ్చే పంటకి ఏం చేస్తాం, మేము ఉన్నాం మీకు ధైర్యంగా అని చెప్పేటందుకు ఒకరికి కూడా దమ్ము లేదా? అసలు ఎందుకు వాళ్ళకి నోరెందుకు వస్తలేదో, మరి వాళ్ళు అధికారులకు ఎందుకు వస్తలేదో, మరి గవర్నమెంట్ అధికారులకు, కలెక్టర్కి ఎందుకు వస్తలేదో, ఎవరికి వస్తలేదో. అయినా కలెక్టర్ ఆఫీస్ కాడ మేము ధర్నాలు చేసినాం. మన ఎంఆర్ఓ ఆఫీసుల కాడ చేసినాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా మల్లికార్జున హైస్కూల్లో యాజమాన్యం ఉత్సవాలను నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా పాఠశాలలో విద్యార్థినులు ముత్యాల రంగులు వేశారు. నరకాసురుని ప్రతిమను దహనం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలకు పండుగ గల విశిష్టత తెలుస్తుందని స్కూల్ యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైస్ చైర్మన్ బాతిల శ్రీశైలం, 14వ వార్డ్ కౌన్సిలర్ విజయ సతీష్, స్కూల్ ప్రిన్సిపల్ మల్లారెడ్డి పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ముదిరాజ్ సంఘం నాయకులు ఉప ఎన్నికలలో ఈటెల రాజేందర్ గెలుపు సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ధర్మానికి ఓటు వేసిన హుజూరాబాద్ ప్రజలకు రాష్ట్ర బీసీ నాయకులు పిట్టల సత్యం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బట్టి ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. ఈటెల రాజేందర్ను 25,000 మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. జై ముదిరాజ్! జై ముదిరాజ్! తెలంగాణ వ్యాప్తంగా బడుగుల యొక్క ఆశలను నిలబెట్టిన ఈటెల రాజేందర్ ముదిరాజు గారికి జనగామ తెలంగాణ ముదిరాజు పక్షాన వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. గడీల పాలనను ఒక ఆత్మగౌరవ నినాదంతో ఒక బీసీ బిడ్డ తెలంగాణ వ్యాప్తంగా ఒక ఘన విజయాన్ని సాధించుకున్న ఇటువంటి తరుణంలో ఇప్పటికైనా కానీ గడీల పాలన, దొరల పాలన మీ యొక్క వైఖరి మార్చుకొని ప్రజల మనసెరిగి ప్రజా అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలే తప్పితే మీ యొక్క నియంత్రిత పోగడలు కాలగర్భంలో కలిసిపోతాయి. గతంలో చేసిన నిజాం కానీ అంతకుముందు చేసిన హిట్లర్ లాంటి వ్యక్తులు కూడా ఇట్లాంటి దొర పోకడలు చేసిన వాళ్ళు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఒకే ఒక నినాదంతో, ఆత్మగౌరవ నినాదంతో పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం ఆడ సమకూర్చినా కానీ, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం మొత్తం, అదేవిధంగా పల్లె పల్లెకు గ్రామానికి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఆడ 4 నెలల నుండి వాళ్ళు పహారా కాసిన 1000 కోట్లు కుమ్మరించినా కానీ ఒక బీసీ బిడ్డ, ఒక నిజాయితీ గల నేతకు పట్టం కట్టిన తీరు ఇప్పటికైనా కానీ పాలకులు బుద్ధి తెచ్చుకోవాలి. ఈటెల రాజేందర్ గారి మీద చేసిన జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రానికి చెందిన దయ్యాల అనిరుద్ సన్ ఆఫ్ సత్యనారాయణ నీట్ 2021 జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా మండల రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర అనిరుద్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యదునేరి వీరయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దూసరి గణపతి, ఎంపీటీసీ గుగ్గిళ్ల నర్సయ్య పాల్గొన్నారు. లెవెల్లో మారిపోవాలి అంటున్నా, ఇంతకుముందు ఇక్కడనే మారిపోయింది. దయాల సత్యనారాయణ, మన కుమారుడు దయాల అనిరుద్ నీట్లో 2021లో నేషనల్ 4th ర్యాంక్ వచ్చింది. యాక్చువల్లీ ముంబై నుంచి నారాయణలో అక్కడ చదివాడు, నారాయణ కాలేజ్లో. ఇప్పుడు అడ్మిషన్ ఎయిమ్స్ ఢిల్లీలో వచ్చే అవకాశం ఉన్నది. ఆనందంగా ఉన్నది. వాడు మంచిగా చదువుకొని నా ఊరు ప్రజలకు సేవ చేయాలని నా ఒక ఆశయం, కోరిక. వాస్తవమైనటువంటి దయాల సత్యనారాయణ కుమారుడు అనిరుద్ గారు నేషనల్లో మెడిసిన్లో 4th ర్యాంకు రావడం మా గ్రామ ప్రజలందరికీ, ఈ ప్రాంత వాసులందరికీ కూడా గర్వించదగ్గ విషయం. అది ఆషామాషి కాదు. దేశంలోనే 4th ర్యాంక్ అంటే మన పిల్లలు ఒక క్లాసులోనే ఫస్ట్ వస్తే ఎంతో ఆనందపడతాం. అందుకు గాను మా గ్రామ ప్రజలందరము, మన మండలవాసులుగా ఈ ప్రాంత జనగాం జిల్లా వాసులందరం కూడా సంతోషిస్తున్నాం. అందులోనే భాగంగా ఈరోజు చాకలి ఐలమ్మ విగ్రహం రజక సంఘం లింగాల గణపురం మండల ఆధ్వర్యంలో అబ్బాయికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో హీరోయిన్ శాన్వి మేఘన, సీరియల్ నటీమణులు మంగళగౌరి నూతన వస్త్రాల షాపును ప్రారంభించారు. అన్ని పండుగలకు కావలసిన వస్త్రాలు చాలా తక్కువ ధరలకు లభిస్తున్నాయని, మన్నికకు పేరుగాంచిన వస్త్రాలయంకు పెద్ద సంఖ్యలో కస్టమర్లు రావాలని హీరోయిన్ శాన్వి మేఘన అన్నారు. హైదరాబాద్ లో మొదటిగా మంగళగౌరి దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేశామని, ఈ దుకాణంలో వస్త్రాలు నాణ్యతగా, మాన్నికగా ఉంటాయని యాజమాని తెలిపారు. నేను అనేది డైరెక్ట్ మాట్లాడుతున్నాను. మన ట్విన్ సిటీస్లో
మొట్టమొదటిసారిగా ఒక వినూత్న రీతి లోపల కంచి, ధర్మవరం, బనారస్, ఆరణి మొదలగు అన్ని చోట్ల నుండి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ పెట్టాము. వినూత్న రీతిలో కూడా అనేక రకాలు అందరికీ నచ్చే విధంగా పెట్టాము. మన పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, పండుగలకి అందరికీ నచ్చే విధంగా ఇక్కడ మనము ఉంచాము. సో అందరికీ నమస్కారం. నా పేరు సాండి మేఘ్నా. ఈరోజు మంగళ గౌరీ సిల్క్స్కి రావడం జరిగింది. యాజ్ యూ కెన్ సీ బ్యూటిఫుల్ శారీస్ కట్టుకొని ఉన్నాం అందరము. సో ఇప్పుడు మనకు సీజన్ పండుగల సీజన్, ఇంకా ఫెస్టివల్స్, పెళ్ళిళ్ళు అయ్యే సీజన్ ఇది. సో మన అందరు ఆడవాళ్ళకి ఫస్ట్ కావాల్సింది ఒక మంచి చీర కాబట్టి ఐ రియలీ వాంట్ మీరందరూ ఇష్టం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక రిమ్స్లోని మార్చరీలో వారం రోజులుగా ఉన్న శవాన్ని చూసి చలించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, సామాజిక సేవా సంస్థ బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు సమాచారం అందించారు. అజీజ్ తమ సేవా సంస్థ ఉపాధ్యక్షుడు పాలకొండ శ్రీకాంత్, సభ్యులు మర్రి విజయ్, హ్యూమన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఇంతేకాబ్ ఆలం, సుజాదుల్లా ఖాన్లతో కలిసి స్థానిక ఈద్గాలో ఇస్లాం మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. రిమ్స్ హాస్పిటల్లో గత 7 డేస్ నుంచి 7 డేస్ నుంచి ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉన్నదని చెప్పారు సాజిద్ భాయ్కి. మరి సాజిద్ భాయ్ గారు నాకు ఫోన్ చేసి ఈరోజు నా ఆరోగ్యం కొంచెం బాగలేదు, మీరు పోయి ఇది ఏముందో చూడండి అని చెప్పడం వల్ల ఈరోజు మేము బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ మరియు WHO మరి సాయిద్ ఖాన్ సాబ్ ద్వారా ఈరోజు మేము అంత్యక్రియలు చేసినాం. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న పాలిటిక్స్ లీడర్లు కానివ్వండి, మరి ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో వాళ్ళకు సుఖ మేము చేసే సేవలు గుర్తు అస్సలేవు. ఎందుకంటే ఇది ఎందువల్ల చెప్పబడుతుందా అంటే ఈరోజు మనం మంచిర్యాల కానివ్వండి, నిర్మల్ కానివ్వండి, అలాంటి డిస్ట్రిక్ట్లలో పోతే అక్కడ సోషల్ వర్కర్స్కు ఏమో రెస్పాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే ఎక్కడ పోయినా కానీ కొందరు మాట్లాడతారు, మీరు ఫ్రీగా చేస్తారా అంటే అది మా మనసుకు తెలుసు, మేము ఫ్రీగా చేస్తామో చేయమో ఆ దేవునికి తెలుసు. కానీ చేసే వాళ్ళని చేయనియండి. ఉత్తగానే వాళ్ళని మైండ్ ఆఫ్ చేసేసి లేనిపోయినాయి చెప్పేసి అది సర్వీస్ని ఆపతందుకు ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఈ మంచిది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ప్రభుత్వ వసతి గృహంలో ఎంపీడీఓ, ఏపీఓ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల పరిధిలో ఉన్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూలీల ద్వారా చేపించిన పనుల రికార్డుల పరిశీలన ఉంటుందని మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ తెలిపారు. ఫారెస్ట్ ఏరియాలో పనులు, సిమెంట్ రోడ్లు, చెక్ డ్యాంలు ప్రతి ఒక్కటి తనిఖీ చేస్తామని ఏపీఓ శివశంకర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ ఆడిటింగ్ కు అందుబాటులో ఉండాలని చెప్పారు. సమావేశం చివరిలో ప్రతి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. పెద్దపల్లి నమస్కారం. నా పేరు వేణు, బిఎఫ్టి సిద్ధవటం. అందరికీ నమస్కారం. నా పేరు అలాగే ఈసీ గారు ఉంటారు, ఇక్కడ ఉంటారు. మీరు ఫీల్డ్ అసిస్టెంట్ అయితేనేమి, టెక్నికల్ అసిస్టెంట్ అయితేనేమి, డిఆర్పీలు వాళ్ళు అడిగినటువంటి రికార్డులు అన్నీ కూడా ఆల్రెడీ ఇచ్చినామని చెప్తున్నారు. అలాగే మండల స్థాయి అధికారులు అందరూ కూడా హౌసింగ్ అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అనిమల్ హస్బెండరీ అయితేనేమి, పిఆర్ అయితేనేమి, డిఆర్డీఏ వెలుగు అయితేనేమి, హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అందరూ కూడా వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి రికార్డు కూడా ఇచ్చి ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి మీరు కూడా ఉండి 2 సంవత్సరాల పనులంటే మనం చేసే పనులన్నీ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఫీల్డ్లో ఉంటాయి. వాళ్ళకందరికీ చూపించి మీరందరూ కూడా వాళ్ళకు ఎర్రవేళ వాళ్ళు వెళ్ళేంత వరకు ఉండి మన రికార్డులు అయితేనేమి, మనము చేసిన పనులు అయితేనేమి, ఉపాధి కూలీలందరినీ కూడా పరిచయం చేయించి చక్కగా సిద్ధవటం మండలానికి వెళ్ళినందుకు మాకు అక్కడ. కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని ఇమాం నగర్ వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ వెనుక గల వీధులలో వర్షం వస్తే ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉందని, నడవడానికి దారి కనిపించదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. పక్క వీధులలో రోడ్డు వేసిన కాంట్రాక్టర్లు రోడ్డును ఎత్తుగా వేయడం వలన పక్క వీధి నుండి కూడా వర్షపు నీరు చేరుతుందని, తమ వీధిలోకి చేరుతుందని చెప్పారు. ఆ వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడానికి కనీసం 1 వారమైనా పడుతుందని వారు అన్నారు.
అక్కడ నిలువైన వర్షపు నీటిలోని దోమల వలన పిల్లలకు విషజ్వరాలు వస్తున్నాయని తెలిపారు. అధికారులు చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. దోమలు పిల్లలకు విషజ్వరాలు స్కూళ్ళకు పోలేకున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే వెంపల్లో దరిద్రంగా ఉంది. వెంపల్లో ఇమాం నగర్ ఈ ఇమాం నగర్లో గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ ఉన్న 2 వీధులు తప్ప ఇంత దరిద్రంగా ఎక్కడ లేదు. ఈ పరిష్కారాన్ని తొందరగా రిలీస్తానని చెప్తున్నాను. ప్లస్ ఇక్కడ ఉన్న నీళ్లతో పిల్లలు పోలేకున్నారు, బయటికి ఆడోళ్ళు కూరగాయలు తెచ్చుకోలేకున్నారు, ముసలోళ్ళు అయితే జారి పడుతున్నారు. మేము గవర్నమెంట్కి ఎన్నిసార్లు 15 సంవత్సరాల నుంచి చెప్తున్నాము, ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియా అని కాకుండా ప్రతి ఒక్క దాంట్లో నేను అప్లోడ్ చేశాను, కానీ దానికి కూడా ఇప్పుడు దాకా రెస్పాన్స్ లేదు. కావాలంటే వీధిలో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లుందో పరిస్థితి దుస్థితి. ఒకసారి ఉదయం కింద పడ్డారు, ఈ నీళ్ళతో ఒకసారి ఉంది మాకు బజార్లో 5 కాలాలు లేవు, ఏమి లేవు. దీన్ని ఎట్లా చూడాలి. చాలా బాధగా ఉన్నారు ముసలైన. ఇంకొకరు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడండి ఎలా ఉందో పరిస్థితి ఇక్కడిది. ఈ దుస్థితి ఎక్కడ కూడా లేదు. ఆ గెస్ట్ హౌస్ వీధి ఈ 2 వీధులే ఇంత ఈ అద్దుమానంగా పోలేక, కూరగాయలు తెచ్చుకోలేక, పిల్లల స్కూల్ పంపించలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది, ఇట్లనే ఉంది. కానీ ఎవరు వచ్చినా కానీ ఇది బాగా చేర్చాలనే మాట మాత్రం ఎవరూ మాట్లాడారు. దయచేసి ఈ యోంత నెరవేర్చాలని ఓట్లకైతే అందరు వస్తారు, అందరు అడుగుతారు. అప్పటికేమో మీరేమో ఇప్పించుకొని పోతారు, కానీ ఓట్లేమో వేయించుకొని పోతారు. ఈ ముస్లిం ఉతుకోళ్ళు కింద పడినట్టు, పిల్లోళ్ళు కింద పడినట్టు ఎవరే కానీ పట్టించుకొని ఏమి ప్రభుత్వమో ఏం కథ మా ముసలోళ్ళకి కూడా అయితే కొట్టుకోకుండా పోదు. మీకు చెప్పేది ఏమంటే తొందరగా ఈ సైడ్ కాలను ఏదో ఒకటి చేసి అది పల్లికి అందరు ఇమాం నగర్ తట్టు ఏంపల్లి లోపల ఇమాం నగర్ అని 2వ వీధిలో మేము ఇక్కడ తిల్లాళ్ళేమో మేము సంసారం కూడా చేయాలన్నా లేదా అనిపిస్తాను సార్. మీరు ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏంది ఇంత రోత, ఎవరే కానీ బయటికి రావాలంటే భయపడుతున్నారు. పిల్లలు బడి పోవాలన్నా పోలేరు, ముసలిళ్ళు బయటికి రావాలన్నా జారి పడుతున్నారు. ఏం అవసరమే లేదు ఇది అని. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ బీజేపీ మహిళా నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి తన నివాసంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉప ఎన్నిక కేసీఆర్ ఈటెల రాజేందర్ మధ్యలో జరిగిందని, హుజూరాబాద్ ప్రజలు నీతికి నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిందని ఆమె అన్నారు. ఈ తీర్పు ఒక్క హుజూరాబాద్ తీర్పు కాదని రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే తీర్పు ఇదేనని చెప్పారు. ఇక కేసీఆర్ పతనం ప్రారంభమైందని తెలియడానికి హుజూరాబాద్ తీర్పు అని అన్నారు. ఈటెల రాజేందర్ను గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై ఈటెల, జై బీజేపీ, జై బీజేపీ, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈటెల రాజేందర్ గారు మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో అత్యంత ఉత్సాహాన్ని నింపింది. ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈటెల రాజేందర్ గారికి మధ్య జరిగిన హోరీ పోరులో ఈటెల రాజేందర్ గారి వైపే హుజూరాబాద్ ఓటర్లు ధర్మం వైపు, న్యాయం వైపు మేముంటామని చెప్పి వారు విఘ్నతతో కూడిన తీర్పునివ్వడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక ఒక ఉద్యమకారుడిని అన్యాయంగా పార్టీ నుంచి తొలగించిన టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి అనేక మంది ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో చిక్కి ఉందని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు నిజంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఎన్నిక కేవలం హుజూరాబాద్ ఓటర్ల తీర్పు కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తీర్పు. 2 రోజుల్లో మనం
దీపావళి జరుపుకుంటున్నాం. దీపావళి అంటే నరకాసురుణ్ణి వధించి సంబరాలు చేసుకున్న దీపావళి, చీకటి వెలుగుల పండుగ మనకైతే. మరి నిన్న జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన అడుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ముఖ్యంగా ఉద్యమ నేతగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కరీంనగర్ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమపురం గ్రామంలో ప్రజా కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ అంత్యక్రియలలో గద్దర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మా భూములు, మా నీళ్లు, మా వనరులు, మా పాలన ఇంకా రాలేదు అని గద్దర్ అన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాణం భూమిలో ఉందని, ప్రాంతీయ పార్టీ సజీవంగా ఇంకా కొంతకాలం పరిపాలించాలంటే భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేయాలని అన్నారు. తెలంగాణ ప్రజలను వాళ్ళ కాళ్ల మీద నిలబడేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి, తెలంగాణ గాన కోకిల విమలక్క, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇదే బతుకు ఆఖరికి నిన్న చనిపోతే ఆ రేకులు కాడ పడేసేసిండ్రు. ఆ రక్తం అంతా పారింది. ఎవడు పట్టించుకోలే, వాడిని లేపలేదు, చేయలేదు. ఆఖరికి కుక్క సాగు చచ్చిపోయినట్టు రోడ్డు మీద చచ్చిపోతే ఎవడో నీ అసంతో పోతుపోలేదు కదా. ఈ రాష్ట్రానికి అతని ఆశయము, నా ఆశయం కూడా మేము చెప్పింది ఏంటంటే మా భూములు మాకు కావాలి, ఈ భూమి సమస్య పరిష్కరించబడాలి, అటువైపు ప్రయాణం చేయాలి. రెండవది, ప్రహ్లాద్ అనేవాడు మొదటివాడు కాదు, చివరివాడు కాదు. మన బెల్లి లలిత లెక్క అనేక మంది ప్రాణాలను త్యాగం చేశారు. 6 తుపాకు గుండ్లు తీసుకొని నేను కూడా సజీవంగానే బతుకున్నాను. ఇక బోనస్ లైఫ్ కూడా ఈ ప్రజల్ని చైతన్యవంతంగా వెళ్తాం. ఇక రెండవది కుటుంబం. కుటుంబం అంటే ప్రహ్లాద్ అనేవాడు అంత నా కుటుంబమే కదన్నా. మా ఊరుకు చూడు, భూములు ఉండే, అవి ఉండే, ఇవి ఉండే, పోయి చూడు, ఏం లేదు, బతుకుతున్నాం. రేకులు ఇల్లు, సొంత ఇల్లు లేదు, ఆస్తి లేదు, 2 జతల బట్టలు లేవు, తిండి లేదు. అంటే ఒక కళాకారుడు ఈ స్థితిలో ఉన్నాడంటే 20 ఏళ్ళు అక్కడ ఉండే. అంటే కళాకారుడు అంటే ఇక్కడ నేను అనేది రచయిత, కవి, కళాకారుడు, పత్రికా శిల్పులు కూడా, అక్షర శిల్పులు మీరు కూడా వస్తారు, మీరు కూడా అందరం అంటే భావాలు. అందుగురించే పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం పౌర సమాజం భావాల భావజాలంలో ఉంటుంది. ఈ భావాల భావజాలంలో చాలా మార్పు వస్తుంది. ఇప్పుడు చూస్తున్న ఎన్నికలు కానీ, అది కానీ, ఇది కానీ. ఒక కాలంలో ఉద్యమం అంటే ఊపులా వచ్చిన ప్రజలు, తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ పెట్టిన తర్వాత కొంతవరకు వచ్చిన ప్రజలు, ఇప్పుడు ఎందుకు మన తెలంగాణ ప్రజలు మన వెంబడి రావడం లేదనే దాంట్లో కూడా పాలకులు వాళ్ళు ఆలోచించాలి అనే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే తెలంగాణను ఆంక్షించేవాడిని కాబట్టి. ఇక రెండవది, కుటుంబం వచ్చే వరకు సరే, ఇప్పుడు ప్రహ్లాద్ లేడు, తన సొంత ఊరులో ఎంతో ఏమున్నదో నాకు తెలియదు. వాళ్ళ పిల్లవాడు తిండికి బతుకుదెరువు కోసం తిండి లేకుండా కెనడాకు వెళ్ళి 10 రోజులే అయింది పాపం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్మల్ జిల్లా తానూరులో విషాదం, నీటిలో పడి 2 రైతుల మృతి. వలిగొండలో ఐకేపీ కేంద్ర సందర్శన, ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని సిపిఎం డిమాండ్. మల్లికార్జున హైస్కూల్లో దీపావళి ఉత్సవాలు, నరకాసురుని ప్రతిమ దహనం. కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ అంత్యక్రియలు, పాల్గొన్న ప్రజా కవి గద్దర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.
బుల్లెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.